హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నాము. సో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి. అండ్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో శనగపప్పు, మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవాలి. అండ్ ఇది కలర్ చేంజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో చూడండి, కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఇంకా ఫ్రై చేసుకోవాలి. సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత సో మంచి స్మెల్ వస్తుంది. సో మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత సో దీంట్లో ధనియాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ పప్పులన్నీ మనం ఫ్రై చేసిందంతా మనం మిక్సీ పట్టుకోవాలి. ఏవైతే పప్పులు ఉన్నాయో అవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు, పప్పులు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇందులో ఉప్పు, పసుపు వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడితే వాటర్ ఊరుతాయి. సో గట్టిగా పిండేసి సో వాటర్ అంతా తీసేసిన తర్వాత సో దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో బాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో కలర్ చేంజ్ అవుతుంది. సో కలర్ చేంజ్ అయిన తర్వాత సో దీంట్లో ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో సో అది వచ్చేసి దీంట్లో మంచిగా వేసేసేయాలి. సో చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో అది పేస్ట్ అనేది దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. సో ఇది వేసిన తర్వాత ఆయిల్ బాగా కనబడుతుంది కదా, ఇలా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. సో మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై చేసిన తర్వాత మంచి ఆయిల్ అంతా పీల్చేసుకొని మంచి కలర్ వస్తుందన్నమాట. సో ఇది చూడండి, ఆయిల్ అంతా ఉంది కదా. సో ఆయిల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉండాలి ప్రాసెస్ అంతా. సో సిమ్లో పెట్టుకొని చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ చేంజ్ అయింది చూడండి. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. సో మళ్ళీ తీసేసి కలుపుకోవాలి. చూడండి, ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు, మొత్తం పీల్చేసుకుంది. సో ఆయిల్ అనేది మీదికి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ అనేది మీదికి తేలిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా బాగా తేలింది కదా పైకి, కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సో ఇది సింపుల్ ప్రాసెస్ అండి. సో ఇది ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరిందో మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.